ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానంగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 1 నుంచి చదువుదామండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా అనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతలను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను ఎల్లగొట్టెదను. మీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములు ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలులతో, మీరు లోబడినోళ్ళని ప్రజలు ఒక్క క్షణమాత్రం నేను మీ నడుమునకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలన చేసేదను కనుక మిమ్మల్ని ఏం చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని చెప్పాను. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంటే ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను బైబిల్ చదువుతున్నప్పుడు, నిర్గమాకాండం చదువుతున్నప్పుడు మోషేని యెహోవా దేవుడు మండుచున్న పొదలో కనపడి ఆయన దగ్గరికి కొండ మీదకి పిలిపించినప్పుడు ఇశ్రాయేలీలు, అంటే దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి రాసి ఇస్తున్నప్పుడు మోషే దేవుని దగ్గర ఉన్నాడు కొండ మీద. ఆ టైంలో ఈ ఇశ్రాయేలీలు ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగానే వారు తీసుకొచ్చిన కంచి అన్ని విధాలా దేవుడికి వ్యతిరేకంగానే చేస్తున్నారు. కానీ మోషే దేవునితో బతిమాడుకొని దేవుడు కూడా తన ప్రేమ చేత క్షమించాడు ప్రతిసారి వాళ్ళు. అయితే మోషే గారు కొండ మీద నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక అహరోనుతో చెప్పి తమ బంగారం అంతా తీసి మాకు ఒక దేవుణ్ణి చెయ్యి, మోషే ఏమయ్యాడో మాకు తెలీదు అని అన్నప్పుడు అహరోను మీ చెవులు మీ భార్యల చెవులు, మీ దగ్గర ఉన్న బంగారం, మీ భార్య చెవులు బంగారాలు, మీ పిల్లల దగ్గర ఉన్న అన్నీ తెచ్చివ్వండి, నేను మీకు ఒక దేవతను తయారు చేస్తానని చెప్పి అవి తీసి ఆ బంగారం అగ్నిలో వేసినప్పుడు ఒక దూడ తయారైంది. అదే మీ దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ దూడ చుట్టూ గంతులు వేస్తూ ఆ విగ్రహాన్ని పూజిస్తూ భయంకరంగా వ్యభిచరిస్తూ భయంకరమైన పనులు చేస్తున్నప్పుడు ఈ మోషే కిందకు వస్తున్నాడు పలకలు పట్టుకుని, దేవుని యొక్క చేతి రాతతో రాసిన 10 ఆజ్ఞలు తీసుకుని వస్తున్నప్పుడు ఆ కిందకు వచ్చేటప్పటికి వాళ్ళు చేస్తున్న గంతులు, భయంకరమైన పనులు, ఆ దూడను పూజించడం చూసి ఆయన కోపంతో ఆ పలకలను పగల కొట్టేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, మీరు ఆయన ప్రేమ గల దేవుడు కనుక నేను పంపిస్తానన్న కనాదు దేశానికి బయలుదేరండి, మీకు ముందుగా నా దూతను పంపిస్తాను, నా దూతను పంపి మీకు వ్యతిరేకంగా ఉన్న హిత్తీల్ని, పెరిజ్జీల్ని, వీరందరూ నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వారిని నిర్మూలన చేసి నిన్ను పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పారు కనుక నాకు మీ ముందుగా ఒక దూతను పంపిస్తానన్నప్పుడు మోషే గారు అడిగారు, అయ్యా నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను, ఈ జనాలని నేను తట్టుకోలేనంటే నేను ఈ ప్రజల యొక్క పాపాలను చూసి నేను ఒక్కసారి వారిని సంహరిస్తానేమో అంటే ఆ మాట ఈ చదువుతుంటే గుండె పగిలిపోయిందండి. అంటే యెహోవా దేవుని ప్రేమ చూడండి, తన బిడ్డల మీద ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత దయ. అయ్యా నాకు ఈ వాక్యం చదివితే ఎప్పుడు ఆనందంతో మనసు గంతులు వేస్తుంది. అంత గొప్ప దేవుడిని, కనికరం గల దేవుడిని మనం కలిగి ఉన్నామా అని. నిజమండి, ఆయన వస్తే వాళ్ళ పాపాలు చూసి సంహరిస్తానేమోనని బాధపడి ముందుగా ఒక దూతను పంపిస్తాను, నేను వస్తే వీరిని చంపేస్తానేమో వారి పాపాలు చూసని దేవుడు వారిని చూసి చంపకూడదు నా బిడ్డలను అనుకున్నారండి. అది అండి దేవుని ప్రేమ, దేవుని కృప అండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. నిజమండి, మనం నిర్మూలమయ్యే వారమే. ఆ కృప ఇవాళకి మన మీద చూపిస్తున్నాడండి దేవుడు.
ఆ దేవుణ్ణి వేల కొలది కోట్లాది స్తోత్రాలు చెల్లించిన ఆయన రుణం తీరదండి. ఆయన రుణం ఒక్కటే, ఆయన స్తుతిస్తూ స్తుతుల మధ్య ఆసీనుడైన ఆ తండ్రిని స్తుతించడమే మన పని. ఆయన మాట విని ఆయన చిత్తం చొప్పున నడవడమే. మనకేమి బరువులు ఎత్తమనలేదు, మనల్ని ఏమి చేయమనలేదు. నా కోసం మీరు పొడుచుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని కూడా అలా. నా మాట వినండి, నా వాక్యం ఆధారంగా నడవమన్నాడండి. కృపగల దేవుడు, దయగల దేవుడు అండి. నాకు అందుకే ఆనందంతో ఈ వాక్యం, నా తండ్రి ప్రేమను గుర్తు చేసుకుంటే గుండె పులకరించి ఈ వాక్యాన్ని చెప్పానండి. అందరూ దేవుణ్ణి తెలుసుకొనండి. దేవుడు కృపామయుడండి, ప్రేమమయుడండి. ఇంకా చూస్తున్నాడు. అన్ని జనులు మారుతారు, నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు, నా పిలుపు వింటారు, నన్ను తెలుసుకుంటారని నా దేవుడు చూస్తున్నాడండి. అయ్యా అమ్మ, మన ప్రతి పాపములు దేవునిలో కడుక్కొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దామండి. దేవునికే మహిమ ఘనత ఆరోపిస్తున్నామండి. నా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తండ్రి యొక్క కృప గురించి నేను చెప్తూనే ఉంటానండి. ప్రకటన గ్రంథాలతో పాటు ఆయన యొక్క కృప, ప్రేమ, ఆయన యొక్క కాపుదల గురించి నేను మాట్లాడుతూనే ఉంటానండి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.